హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు రెడీ జెన్నీస్ కిచెన్. నేను మీ ప్రియాంక. ఇవాళ ఇంట్లోని స్పెషల్ బిర్యానీ అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ప్రాన్ బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేశారంటే అస్సలు వదిలిపెట్టరు. ప్రాసెస్లోకి వెళ్ళినట్లయితే ముందుగా ఇక్కడ నేను 1/2 kg బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. బాస్మతి రైస్ అనేది ఒకసారి బాగా వాష్ చేసుకొని వాటర్ వేసుకొని 1 అవర్ వరకు బాగా ఈ రైస్ అనేది నానబెట్టుకోవాలి. ఇలా వాటర్ వేసి మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రొయ్యలు అనేవి మ్యారినేట్ చేసుకోవాలి. ఇక్కడ 1/2 kg రొయ్యలు అనేవి నేను తీసుకుంటున్నానండి. రొయ్యలు అనేది బాగా మనం వాష్ చేసుకున్నాక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూన్ సాల్ట్, అలానే 1 స్పూన్ కారం, 1 స్పూన్ బిర్యానీ మసాలా, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే చిన్న లెమన్ అనేది కూడా లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ వరకు లెమన్ జ్యూస్ కూడా ఇందులో యాడ్ చేసుకున్నాక ఇందులోనికి 3 స్పూన్స్ వరకు పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. అలానే 2 స్పూన్స్ వరకు ఆయిల్ కూడా ఇందులో వేసుకొని కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా ఇందులోని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ కూడా రొయ్యలకు బాగా పట్టేలా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇవన్నీ కూడా మనము ఒక 5 మినిట్స్ వరకు ఈ స్పైసెస్ అన్నీ కూడా ఇలా కలుపుకున్నట్లయితే మనకి ప్రాన్కి అనేది బాగా అబ్జర్వ్ అవుతుంది. మనకి స్పైసెస్ అన్నీ కూడా బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలా అంతా కూడా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టి పక్కన 1 అవర్ వరకు పక్కన పెట్టుకోవాలండి. 1 అవర్ అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ పెట్టుకొని ఇందులోనికి కొంచెం కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోవాలి. అలానే సాల్ట్ కూడా 4 to 5 స్పూన్స్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. గల్లుప్పైన ఇక్కడ యాడ్ చేసుకోవచ్చండి. టేస్ట్కి సరిపోయినంత గల్లుప్పైన యాడ్ చేసుకోవచ్చు. అలానే 2 స్పూన్స్ ఆయిల్, బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా వేసుకొని మూత పెట్టి బాగా బాయిల్ అవ్వనివ్వాలండి. వాటర్ అనేది ఈలోపు వాటర్ అనేది బాయిల్ అయ్యేలోపు మనము మ్యాగ్నేట్ చేసుకున్న ప్రాన్స్ అనేవి ఆయిల్లోని బాగా ఫ్రై చేసుకోవాలి. దానికోసం మనం స్టవ్ ఆన్ చేసుకొని 3 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసి అందులోనికి 2 పెద్ద సైజు ఆనియన్స్ ఇలా స్లైసెస్ లాగా సన్నగా కోసుకోవాలి. ఇలా కోసుకొని ఆయిల్లోని ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేయనివ్వాలి. ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వీటిని బాగా ఫ్రై చేయనివ్వాలండి. ఇలా ఆయిల్లో అన్నీ కూడా ఫ్రై అయ్యాక ఇప్పుడు వీటిని ఆయిల్లో నుండి సపరేట్ చేసుకోవాలి. ఇలా ఆయిల్లో నుండి సపరేట్ చేసినప్పుడు ఇందులోని కొంచెం ఇంకా బ్రౌన్ ఆనియన్స్ అనేవి కొంచెం ఉంచుకోవాలండి. ఆ కొంచెంలోని ఇప్పుడు మనము బిర్యానీ స్పైసెస్, అలానే పచ్చిమిర్చి ఒక 2 to 3 వరకు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒకసారి బాగా ఫ్రై చేసుకున్నాక మనము కలుపుకున్న రొయ్యలు అనేవి ఇందులోనికి యాడ్ చేసుకోవాలి. రొయ్యలన్నీ కూడా యాడ్ చేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా పోయి దగ్గరికి అయ్యే వరకు వీటిని కలుపుకుంటూ ఉండాలి. అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇలాగ మనము రొయ్యలు వేసాక 8 to 9 మినిట్స్ వరకు ఇది ఫ్రై చేసుకున్నట్లయితే సరిపోతుంది. ఇప్పుడు వాటర్ అనేది బాగా బాయిల్ అయ్యింది చూసారా. ఇలా బాయిల్ అయ్యాక ఇప్పుడు ఇందులోనికి మనము నానబెట్టుకున్న బాస్మతి రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. 1/2 kg రైస్కి 1/2 kg రొయ్యలు నేను ఇక్కడ యాడ్ చేశాను. ఇలాగా మనము రైస్ వేసేటప్పుడు వాటర్ అనేది కరెక్ట్గా వేసుకోవాలి. వాటర్ తక్కువైనట్లయితే రైస్ అనేది ముద్దయిపోతుంది. కాబట్టి వాటర్ క్వాంటిటీ అనేది రైస్ కన్నా డబుల్లో ఉండాలి. రైస్ బాయిల్ అయ్యేలోపు చూడండి ప్రాన్స్ అనేవి మనకి రెడీ అయిపోయాయి. చూసారు కదా, వాటర్ అంతా కూడా ఇంకిపోయి మనకి దగ్గరికి గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చింది. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. రొయ్యలు మళ్ళీ ఎక్కువగా ఉడికినా గట్టిగా అయిపోతాయి కాబట్టి మనకి ప్రాన్ అనేది 8 to 9 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్ ఉడికిందో చూసుకోండి. మనకి రైస్ అనేది 80% కుక్ అయితే చాలు. ఇలా రైస్ అనేది 80% కుక్ అయిందంటే మనకి ప్రాన్కి దమ్ చేసుకోవడానికి పర్ఫెక్ట్గా రైస్ అనేది సరిపోతుంది. ఇలా చేతితో ప్రెస్ చేసామంటే ఇలా బ్రేక్ అయిందంటే మనకి రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయినట్టే. ఇప్పుడు మనం ఈ ప్రాన్ కర్రీ అనేది కొంచెం గిన్నెలోకి టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు దమ్ చేస్తాం కాబట్టి మనం ఇందులోని కొంచెం రొయ్యలు అనేవి తీసుకొని గ్రేవీ కూడా ప్లేట్లోకి టర్న్ చేసుకోవాలి.
ఇప్పుడు రైస్ ఉడికిన రైస్ మనము స్టెప్ బై స్టెప్ అనేది యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా 80% కుక్ అయిన రైస్ని వేసుకొని దానిపైన మనము బ్రౌన్ ఆనియన్స్ అనేది యాడ్ చేసుకోవాలి. అలానే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. అలానే మనము గ్రేవీ కర్రీ చేసుకున్న ఈ ప్రాన్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ ప్రాన్ వేసుకున్నాక మళ్ళీ దీనిపైన రైస్ వేసుకొని మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్ మళ్ళీ మిగిలిన రొయ్యలను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ చేసుకోవాలండి. ఇలా మనము 2 స్టెప్స్గా ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్నాము. ఫైనల్గా ఉన్న కర్రీ కూడా ఇలా వేసుకొని మళ్ళీ దీనిపైన రైస్ యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ యాడ్ చేసుకున్నాక ఫైనల్గా కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్ అలానే 1 స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేసుకున్నాక ఇందులోనికి మీ దగ్గర అలానే కుంకుమ పువ్వు కూడా ఉన్నట్లయితే కొంచెం నానబెట్టుకొని వాటర్లో 1 స్పూన్ వరకు సాఫ్రాన్ వాటర్ అనేది ఈ బిర్యానీ మీద యాడ్ చేసినట్లయితే కలర్గా మీకు కనిపిస్తుందండి. నేనైతే ఇక్కడ స్కిప్ చేస్తాను. ఇప్పుడు దీన్ని దమ్ చేయాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి 10 మినిట్స్, లో ఫ్లేమ్లో పెట్టి 15 మినిట్స్ వరకు దమ్ చేసినట్లయితే మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఈ రైస్ అనేది. ఇలా ఆవిరి బయటకు పోకుండా మీరు చూసుకోవాలండి. మీరు ఏదైనా ప్లేట్ లాంటిది పెట్టారంటే దాని మీద బరువు పెట్టుకున్న ఆవిరి బయటకు పోదు. ఈ మూత టైట్గా ఉంటుంది కాబట్టి నేను ఏ బరువు కూడా దీని మీద పెట్టలేదు. ఇలా మనకి కరెక్ట్గా 25 మినిట్స్ అయ్యాక దమ్ అయ్యింది చూడండి. మూత తీసి చూపిస్తున్నాను. పర్ఫెక్ట్గా ఈవెన్గా రైస్ అనేది బ్రేక్ అవ్వకుండా విడివిడిగా మనకి కుదిరింది. ఈ విధంగా సింపుల్గా ఇంట్లోనే ఇలా ప్రాన్ బిర్యానీ చేసుకున్నట్లయితే రెస్టారెంట్ స్టైల్కి మించి ఉంటుంది. హెల్తీగా కూడా మనం ఇంట్లోని ఎంత తిన్నా కూడా తృప్తిగా ఉంటుంది. అంత బాగుంటుందండి ప్రాన్ బిర్యానీ అనేది. ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినా, ఫ్రెండ్స్ వచ్చినా ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు కూడా. అంత బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీ అమూల్యమైన సమాధానాన్ని కిందన కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.